నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ఇజ్రాయెల్ భారత్కు అత్యంత సన్నిహిత దేశాల్లో ఒకటి. ఏ విషయంలోనైనా భారత్కు సపోర్ట్ చేసే మిత్రదేశం ఇజ్రాయెల్. భారత్ చుట్టూ చైనా, పాకిస్తాన్ల కవ్వింపులు, యుద్ధ సన్నాహాలు ఎక్కువ అవుతున్న వేళ భారత్కు ఇజ్రాయెల్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన డ్రోన్లను భారత్కు విక్రయించేందుకు సిద్ధం అంటూ ఇజ్రాయెల్ అధికారిక ఆయుధ సంస్థలు బహిరంగ ప్రకటన చేశాయి. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల ఆర్మీ యాక్టివిటీలు ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో ఇది భారత్ పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఆయుధాల తయారీ విషయంలో భారత్ కంటే ముందున్న చైనా వేలల్లో అత్యాధునిక డ్రోన్లను తయారు చేసి పెట్టుకుంది. హై ఆల్టిట్యూడ్, లో ఆల్టిట్యూడ్, సెల్ఫ్ గైడెడ్ వంటి డ్రోన్లను వేల సంఖ్యలో తయారు చేసుకుంది చైనా. ఇతర దేశాలకు విక్రయించడంతో పాటు చైనా లిబరేషన్ ఆర్మీకి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో డ్రోన్లను తయారు చేసి పెట్టుకుంది చైనా. అంతేకాకుండా పాకిస్తాన్కి కూడా రకరకాల డ్రోన్లను ఇచ్చింది చైనా. పాకిస్తాన్కు నిత్యం అండదండగా ఉంటే టర్కీ కూడా చీఫ్ ధరకే పాకిస్తాన్కు డ్రోన్లను అమ్మింది. నిజం చెప్పాలంటే భారత్ వద్ద ఉన్న డ్రోన్ల కంటే చైనా, పాకిస్తాన్ వద్ద ఉన్న డ్రోన్ల సంఖ్య చాలా రెట్లు ఎక్కువ. చైనా నుంచి చీప్గా కొన్న డ్రోన్లతోనే పాకిస్తాన్ మన సరిహద్దుల్లోకి డ్రగ్స్ సరఫరా చేస్తుంది. ఇలా బార్డర్ దాటి ప్రవేశించిన ఎన్నో డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసిన ఘటనలు మనకు తెలిసినవే. అవే డ్రోన్లకు బాంబులు అమర్చి భారత్ మీద దాడి చేసినా ఆశ్చర్యపోవనవసరం లేదు. అందుకే భారత్ కూడా డ్రోన్ల విషయంలో ఓ అడుగు ముందుకేయటం మంచిది. భారత్ ఇదివరకే అమెరికాతో 32,000 కోట్ల విలువైన MQ-B9 డ్రోన్ల ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ డెలివరీ చేయటంలో అమెరికా ఆలస్యం చేసింది. ఈ సంవత్సరం అక్టోబర్ చివరి నాటికి ఈ డ్రోన్ల డెలివరీ చేయాల్సి ఉన్నా ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో భారత్కు ఇజ్రాయెల్ ఇచ్చిన డ్రోన్ల ఆఫర్ మనకు వరంలాగా భావించాలి. అందులోనూ ఇజ్రాయెల్ దేశం డ్రోన్లు తయారీలో నెంబర్ 1 దేశం. అంతేకాకుండా మిగతా దేశాల కంటే భారత్ విషయంలో ఇజ్రాయెల్ నిజాయితీగా ఉంటుంది. ఒకేసారి పాలస్తీనా, హమాస్, ఇరాన్ దేశాలతో తలపడుతున్నదంటే ఇజ్రాయెల్ ఆయుధాల శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇజ్రాయెల్ ఇచ్చిన ఆఫర్ను ఒప్పుకొని భారత్ ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లు దిగుమతి చేసుకోవడం చాలా మంచిది. జై భారత్, జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.